అంబర్పేట్ ట్రిపుల్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్. అధిక వడ్డీ అప్పుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న కేసులో 4 నిందితులు అరెస్ట్. అధిక వడ్డీతో అప్పు ఇచ్చిన వారు తీర్చమని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. గత నెల ఫిబ్రవరి 24న రామ్రాజ్, మాధవి, శశాంక్ రాజ్ అంబర్పేట్లోని వారి నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు బిర్యానీ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం నిమిత్తం 57 లక్షల వడ్డీకి 4 వ్యాపారుల వద్ద అప్పుగా తీసుకున్నారు. అధిక వడ్డీతో డబ్బులు చెల్లించమని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 4 వడ్డీకి డబ్బులు ఇచ్చి వేధించిన మహమ్మద్ వాసి, జామాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజిబ్, హైదర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము. వీరి వద్ద నుండి బ్యాంక్ చెక్స్, ఖాళీ ప్రామిసర్ నోట్స్, ఎంఓయూలు, మార్టిగేజ్లోని అగ్రిమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బాండ్ పేపర్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేసిన పోలీసులు. డిఫరెంట్ పీపుల్ వాళ్ళందరి నుంచి వీళ్ళు తీసుకున్నారు. అంటే అందరి దగ్గర డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఒకరి దగ్గర 10% ఉంది, ఇంకొకరి దగ్గర కొంచెం ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ అదే ఎంఓయూలో అన్నీ రాసింది. సో వీ హ్యావ్ టు డూ దట్ ఇన్వెస్టిగేషన్. ఒకరికేమో ప్రాపర్టీ కూడా ప్లెడ్జ్ చేశారు. తెలిసినట్టే అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు అని. నలుగురు పేరు కూడా ఉంది సూసైడ్ నోట్లో. ఇప్పుడు వరకు ఇంతే తెలిసింది. మన ఎంక్వైరీలో ఇంకా ఏదైనా వస్తే వీ విల్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఫర్దర్. మేము కొన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము. ఇంకేమైనా వేరే వాళ్ళు ఏదైనా వేధింపులు ఉన్నాయో అది కూడా వెరిఫై చేస్తాం. కొంతమంది 3 months అయింది. ఇప్పుడు రాజశేఖర్ ఏమో వాళ్ళు 3 months బ్యాక్ ఒకటి ఈ ప్రాపర్టీని ప్లెడ్జ్ చేశారు. A1 మొహమ్మద్ వాజీ దగ్గర 1.5 year బ్యాక్ ఒకటి లోన్ తీసుకున్నారు. సో ఇట్లాగే వేరియస్ టైమ్స్ ఉంది. అందరి నుంచి ఒక టైంలోనే కాదు, కొన్నిసారి బట్ లాస్ట్ 2-3 years నుంచి అనొచ్చు. ఇది బిజినెస్ లాస్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద బిజినెస్. వాళ్ళు హోటల్ బిజినెస్లో ఉన్నారు అండ్ యు నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్ టు రన్ హోటల్ బిజినెస్. సో మనకి ఇప్పటివరకు ఏం తెలిసిందంటే వాళ్ళు మంచిగానే చేస్తున్నారు బిజినెస్, బట్ అది బిజినెస్కి సరిపోయింది. బట్ ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ అయ్యి లోన్ తీసేదానికి కొంచెం చాలానే ఇబ్బంది అయింది వాళ్ళకి. అండ్ వాళ్ళ అబ్బాయి శశాంక్, వాళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు బాపు నగర్ ఉండే ఇల్లు వాళ్ళు చనిపోయే స్థితిలో మనకి దొరికారు. ఇమీడియట్లీ వాళ్ళ అమ్మాయి నుంచి కంప్లైంట్ తీసుకున్నాము అండ్ వీవ్ రిజిస్టర్డ్ అ కేస్ అండర్ క్రైమ్ నంబర్ 109/26 194 BNSS. ఇదిలో ఇద్దరు వర్ ఫౌండ్ హ్యాంగింగ్ వాళ్ళ ఇంటిలో అండ్ ఒకరు వాళ్ళ తల్లి మాధవి అని తల్లి బెడ్ మీద అన్కాన్షియస్గా దొరికారు. సో మనకి అక్కడ ఒకటి సూసైడ్ నోట్ కూడా దొరికింది. సో ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ సిన్స్ ఇది 3 members డెత్ అయింది, మనకి ACP ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతారు. సో ACP OU హ్యాస్ టేకెన్ అప్ ద ఇన్వెస్టిగేషన్. ఈరోజు మనకి ఇదిలో 4 మంది. A1 వచ్చేసి మొహమ్మద్ వాజీ, ఈజ్ రియల్ ఎస్టేట్ పని చేస్తారు, ప్లస్ ఆల్సో స్క్రాప్ బిజినెస్ ఉంది. A2 రాజశేఖర్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు. A3 మొహమ్మద్ నవాజ్, వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. అండ్ A4 సయ్యద్ మజీద్ హైదర్, వీళ్ళు ఎలక్ట్రిషియన్, మౌలాలి ఏరియాలో ఉంటారు. వీళ్ళ నుంచి మనకి ఏం తెలిసింది అంటే అండ్ ఆ సూసైడ్ నోట్ చదివి మనకి ఏం తెలిసిందంటే ఒక 2-3 years నుంచి ఈ చనిపోయే వాళ్ళు రామ్రాజ్ అండ్ శశాంక్ వాళ్ళ బిజినెస్ కోసము వీళ్ళ నుంచి ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ 57 lakhs డబ్బులు లోన్ లాగా తీసుకున్నారు. మీకు అందరికీ తెలుసు ఈ వీళ్ళు ఇద్దరు హోటల్ బిజినెస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కింగ్స్ బిర్యానీ హోటల్స్ ఉంది వాళ్ళ దగ్గర మల్లాపూర్ ఏరియాలో అండ్ చక్రీపురంలో. సో వీళ్ళకి కొంచెం బిజినెస్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఈ రెవెన్యూ జనరేషన్ వల్ల ఈ మనీ లెండర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ 4 మంది దగ్గర వాళ్ళు లోన్స్ తీసుకున్నారు టు ద ట్యూన్ ఆఫ్ 57 lakhs. అండ్ ఈ 57 lakhs తీసుకునేది ఎట్లాగంటే వాళ్ళకి బ్లాంక్ చెక్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ప్రామిసరీ నోట్స్. ఆ ప్రామిసరీ నోట్స్ కూడా బ్లాంక్గా ఉంది. అండ్ ఈ లోన్స్ తీసుకున్న దానికి కొన్ని వాళ్ళ ప్రాపర్టీ కూడా ప్లెడ్జ్లో పెట్టారు.
అండ్ ఫర్దర్ ఈ లోన్స్ తీసుకున్న దానికి హై ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేశారు. అండ్ ఆల్సో మేము వెరిఫై చేస్తే వాళ్ళకి చనిపోయే రోజు అంటే 24th ఆర్ 23rd నైట్ అండ్ 24th ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఈ వీళ్ళిద్దరి నుంచి కూడా కాల్ వచ్చింది, A1 అండ్ A2 నుంచి కూడా కాల్ వచ్చింది. సో వీ కెన్ కనెక్ట్ దట్ వీళ్ళకి వాళ్ళ నుంచి కొంచెం హరాస్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఆ సూసైడ్ నోట్లో కూడా వీళ్ళు నలుగురు పేరుని కూడా రాశారు దట్ వీళ్ళు లోన్ రిటర్న్ కోసం కొంచెం హరాస్మెంట్ చేస్తున్నారు అని. సో ఇవన్నీ మేము ఇన్వెస్టిగేషన్ చేసి సో ఈరోజు వాళ్ళ నలుగురిని మేము కస్టడీలో తీసుకున్నాము. మళ్ళీ వాళ్ళని రిమాండ్ చేసి ఇంకా ఇదికి ఏదైనా నెక్స్ట్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్ ఏముందో అది కూడా మేము పూర్తి చేస్తాం. సో అందరికీ తెలుసు ఈ హ్యాండ్ లోన్స్ ఏమేమి ఉంటాయి. చాలామంది హైదరాబాద్లో ఇది ఎక్కువ మా ఇంట్రెస్ట్ రేట్స్కి వాళ్ళ ప్రాపర్టీస్ని అన్నీ ప్లెడ్జ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఇనిషియలీ ఇట్ మైట్ సీమ్ కరెక్ట్, బట్ దెన్ ఆ లోన్ ఇట్ ఈస్ లైక్ విషియస్ సర్కిల్ అండి. ఒకసారి ఒక ట్రాప్ అయిపోతే దెన్ అదిని తీర్చడానికి ఇంకొక మనీ లెండర్. సో దే గెట్ ఇన్ టు అ కంటిన్యూస్ సైకిల్ అండ్ అది వల్ల ఈ ముగ్గురు వాళ్ళు చనిపోయారు. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ that not to go to such money lenders who charge high rate of interest and also not to pledge their hard earned properties and their hard earned incomes. So I request public to not fall into this trap andi. Madam, last lo eppudaithe చెప్పారో కూడా ట్రాన్సాక్షన్స్ చేశారని అంటున్నారు. ఒకవేళ చేస్తే ఎంత చేశారు మ్యామ్ ఆ టైంలో? అంటే ట్రాన్సాక్షన్ అది ఐఎమ్ నాట్ షూర్ అండి, బట్ వీఆర్ వెరిఫైయింగ్ దిస్. ఇది ఇప్పటి వరకు మనకి ఏం దొరికింది అంటే ఒక ప్రామిసరీ నోట్స్ దొరికినాయి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇట్లాగే ఈ ప్రామిసరీ నోట్స్ వేర్ వాళ్ళు రాసుకొని విచ్ ఆర్ ఆల్ లైక్ యునో వాళ్ళు ఇంత డబ్బులు తీసుకున్నారు. అండ్ రెగ్యులర్గా ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ ప్రామిసరీ నోట్స్ అండ్ చెక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది empty promissory notes and a lot of empty checks that వీళ్ళు సైన్ చేసి ఇచ్చారు. ఇదిలో చూస్తే రామ్ రాజ్ వాళ్ళ సిగ్నేచర్ ఉంది, ఇంకొకటి శశాంక్ రాజ్ వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉంది. ఐ హావ్ సీన్ దట్. సో ఇట్లాగే చాలా సిగ్నేచర్ ఉంది. ఒక ప్రాపర్టీ కూడా వాళ్ళు ప్లెడ్జ్ చేశారు, ఒక 3 acres ఆఫ్ అంబర్పేట్ PS, బికాజ్ వాళ్ళు తక్కువ టైంలో వాళ్ళు దే వర్ ఏబుల్ టు బ్రేక్ దిస్ కేస్. అండ్ నలుగురిని కూడా ఈరోజు మేము అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఇది మేము అనుమానం చేస్తున్నాం బికాజ్ వాళ్ళ బాడీ మనకి అన్కాన్షియస్గా బెడ్ మీద దొరికింది. ఇంకా PME రాలేదు. ఒకసారి PME వస్తే విల్ బీ ఏబుల్ టు కన్फर्म दैट. थैंक यू. 4 लोगों को गिरफ्तार किया ये ट्रिपल सुसाइड केस में. ये ट्रिपल सुसाइड केस 24 फरवरी को दर्ज हुआ अंबरपेट PS में. ये 3 लोग जो सुसाइड किया वो लोग बापू नगर के निवासी है. वो 3 लोगों में 2 लोग फैंस की सीलिंग के हैंग हुए हैं और एक महिला जो है हमें अनकॉन्शियस मिला है. सो उनकी बेटी ने हमें कंप्लेंट दिया है एंड हमने केस रजिस्टर किया है. सो उसमें हमें सुसाइड नोट एक मिला है जो उसमें लिखा है कि उन लोगों ने कुछ मनी लेंडर से पैसे लिए थे एंड वो पैसे रिटर्न के वजह से उनको बहुत हरासमेंट हो रही थी और बहुत ज़्यादा इंटरेस्ट में वो लोग मांग रहे थे. तो उस सुसाइड नोट के हिसाब से एंड जो हम वेरिफिकेशन किए वहाँ ये मनी लेंडर्स के पास हमें खाली प्रॉमिसरी नोट्स मिला एंड ब्लैंक चेक्स मिला और कुछ प्रॉपर्टी डॉक्यूमेंट्स ये लोग प्लेज किए थे वो भी मिला. सो ये 4 लोग जो हमने अरेस्ट किया है वो मोहम्मद वाजी है, ये मौलाली एरिया में है, वो स्क्रैप बिजनेस करते हैं. और A2 राजशेखर रेड्डी वो कंस्ट्रक्शन वर्क में काम करते हैं. मोहम्मद नवाज़ और सैयद मजीद हैदर, ये 4 लोग ऑलमोस्ट 1.5-2 years से ये डिसीज़ लोग जो है उनको पैसे दिए थे हाई इंटरेस्ट रेट्स में. सो उनका नाम भी है सुसाइड नोट में. और जो हमें इन्वेस्टिगेशन में उनसे ये सीज प्रॉपर्टी जो मिले हैं उसके वजह से हम लोग वो 4 लोगों को अरेस्ट कर रहे हैं आज.
థ్యాంక్ యూ.